వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో 1961లో స్థాపించి కల్వకుంట్ల చంద్రసేన గుప్తా గారు స్థాపించి 7 మంది సభ్యులతో ఈరోజు 1,00,000 మంది సభ్యులు కలిగిన ఏకైక ఆర్యవైశ్య సంస్థ. ఇందులో కేవలం సభ్యులు ఆర్యవైశ్యులే ఉంటారు. వైశ్యేతరులకు అన్ని కులాల వారికి కూడా సేవా సౌకర్యాలు కల్పిస్తారు. ఈరోజు డాన్ టు డస్క్ అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో 1800 క్లబ్బులు, దాదాపుగా 1800 క్లబ్బులు, 1800 అధ్యక్షులు కూడా మొన్న 20 నుంచి 21, ఈరోజు 27 నుంచి 28 ఈ 4 రోజులలో కూడా అన్ని క్లబ్బులు కూడా దాదాపుగా ఒక 10 కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నంలో 18 క్లబ్బులు ఉన్నాయి. 18 క్లబ్బులు కూడా మరి 2 రీజన్లలో కలిపి కూడా అన్ని వర్గాల వారికి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా అంగన్వాడీ స్కూళ్ళు, వృద్ధాశ్రమాలు, మరి అందుల స్కూలు, వికలాంగుల స్కూలు ఇలా ఎన్ని ఉన్నాయో ఆ పాఠశాలలలో కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్లు, మెయిన్ సెంటర్లలో బ్లడ్ డొనేషన్ బ్లడ్ ఇచ్చే వాళ్ళ యొక్క రక్తదాతల పేర్లు, అలాగే మెయిన్ సెంటర్లలో మరి ఏదైతే అత్యవసరం నెంబర్లు, ఎమర్జెన్సీ నెంబర్స్ను వాటిని కూడా డిస్ప్లే పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా కూడా గోశాలలలో కూడా మరి ఆవులు నీళ్లు తాగాలి, ఎండాకాలం నీళ్ళు తాగాలని వాటికి తొట్లు, అలాగే ఆవులకు మేత, మరి అలాగే చెట్లు పెడతారు, వెళ్ళిపోతారు అందరూ కూడా, కానీ వాటికి ట్రీ గార్డ్స్ అనేది పెట్టాలి అనే ఉద్దేశంతో దాదాపు 7 కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ 7 కార్యక్రమాలు చేయాలి అనే ఉద్దేశంతో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు సిద్ధా సూర్యప్రకాశరావు గారి దృఢ సంకల్పంతో మరి ఈ 2 రోజులు కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మన నర్సీపట్నం రావడం జరిగింది. వాసవి క్లబ్లో ఆధ్వర్యంలో వాసవి క్లబ్లో సభ్యులు ఎవరైనా మరణించినట్టయితే వారి కుటుంబాలకు 25,000 రూపాయలు మహాప్రస్థానం ద్వారా అందజేయడం జరుగుతుంది. వాసవి క్లబ్ సభ్యులు మరి ఎవరైనా బీద వయసులు వివాహం కాని వాళ్ళ మహిళలకు ఎవరైనా ఉంటే వారి కుటుంబాలకు కళ్యాణమస్తు పథకం ద్వారా 25,000 రూపాయల విరాళం అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరి 5 మహిళలు కలిసి ఎక్కడైతే ఏదైనా వ్యాపారం, పూజా స్టోర్ కానివ్వండి, కుట్టు శిక్షణ కేంద్రం కానివ్వండి, బొటిక్ స్టోర్ కానివ్వండి, ఇలాంటి మరి ప్లేసులలో మెయిన్ కూడళ్లలో వాళ్ళు ప్లే స్కూల్ కూడా వారు స్థాపించాలంటే కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి వడ్డీ లేని రుణాన్ని 2,50,000 రూపాయల రుణాన్ని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా అందజేయడం జరుగుతుంది. అలాగే బీద పిల్లల గురించి ప్రభుత్వ పాఠశాలలో చదివే బీద పిల్లల గురించి 5,000 రూపాయలు సరస్వతి పథకం ద్వారా చెక్కును కానివ్వండి లేదా వారు ఎంచుకున్న పిల్లలకు అందజేయడం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ 2 రోజులలో దాదాపుగా 10 కోట్ల రూపాయల విలువైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఇలాంటి మంచి కార్యక్రమానికి మమ్మల్ని గ్రామానికి పంపించిన, నర్సీపట్నానికి పంపించినందుకు ప్రెసిడెంట్ గారికి, ఇన్ఛార్జ్ గార్లపాటి శ్రీనివాసులు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రీజన్ చైర్మన్ రాజేశ్వరి గారికి, అలాగే లక్ష్మణరావు గారులకు, నాతో పాటు ఇచ్చేసిన ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నారాయణరావు గారికి, మరి క్లబ్ సభ్యులందరికీ కూడా రీజన్ క్యాబినెట్ సెక్రటరీ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్, జై వాసవి. 1961లో కల్వకుంట్ల చంద్రసేన గుప్తా గారి చేత వాసవి క్లబ్గా ప్రారంభించబడి తర్వాత 32 దేశాల్లో విస్తరించబడి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్గా రూపాంతరం చెంది 1,00,000 మంది మెంబర్స్తో ఈవేళ కోట్లాది రూపాయల సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఏకైక సంస్థ మన వాసవి క్లబ్. ఈ వాసవి క్లబ్లో సేవలకు అంతు లేదు. ప్రతి సంవత్సరం ప్రతి నెల రకరకాల పేర్లతో రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఓన్లీ వయస్సులు మాత్రమే మెంబర్స్గా ఉంటూ ఆయన చెప్పినట్టుగా అన్ని కులాలకి సంబంధం లేకుండా సేవలు అందిస్తున్నటువంటి సంస్థ వాసవి క్లబ్. అయితే ఈ ఉదయాస్తమాన సేవలు డాన్ టు డస్క్ అనేది ప్రతి సంవత్సరం 2 రోజులు ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది. దానికి మంచిర్యాల నుంచి మన శ్రీనివాస్ గారు చీఫ్ గెస్ట్గా రావడం, నన్ను కూడా ఒక గెస్ట్ ఆఫ్ ఆనర్గా వేయడం చాలా ఆనందించదగ్గ విషయం. సేవా కార్యక్రమాల గురించి చాలా విపులంగా చెప్పారు. అందులో ఇంకో కార్యక్రమం కూడా 10th పాస్ అయి ప్రతిభావంతులైన బీద పిల్లలకి సత్కారం చేయమని ఉంది. అంటే ఒక్కొక్క క్లబ్ నుంచి 10 మందికి చేయమన్నారు. ఇక్కడున్న 18 క్లబ్లకి ఈవేళ రేపు 180 మంది పిల్లలకి సత్కారం చేయడం జరుగుతుంది వాసవిమాత గుడిలో. దయచేసి అందరూ వచ్చి ఈ కార్యక్రమాలు తిలకించవలసిందిగా కోరుతున్నాము. జై వాసవి.